తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఇటీవలే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాదిగ మాల ఉపకులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానమిస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర రాజనరసింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు రేవంత్. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే ఈ క్రమంలోనే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరందుకుంది. ఆ వార్తలకు బలం చేకూర్చేలా గురువారం మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో జరిగిన మాదిగ ప్రజాప్రతినిధుల సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవడానికై చేయాల్సిన కసరత్తుల మీద మంత్రివర్యులు దామోదర రాజనరసింహ ఇంటిలో మాదిగ ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పాల్గొనడం విశేషం. ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటివరకు జరుగుతున్న జరగవలసిన పరిణామాల మీద మందకృష్ణ మాదిగ సమావేశంలో వివరించారు. అయితే అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగతో పాటు దామోదర రాజనరసింహ మరియు మాదిగ ప్రజాప్రతినిధుల బృందం భేటీ అవనున్నట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ లో చేరిక వార్తలపై స్పందించిన మందకృష్ణ మాదిగ ఇలా తెలిపారు. నేనే పార్టీలో చేరను, అది ఎప్పుడూ ఉండే ప్రచారమే అని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొట్టిపారేశారు. రాజకీయ నేతలందరూ మనువాదులే, వాళ్ళు దేశభక్తులు కాదని తెలిపారు. నేను ప్రధాని మోదీని కలిస్తే బీజేపీ చేరుతున్నట్లు, సీఎం రేవంత్ ని కలిస్తే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం అయితే ఎప్పుడూ జరుగుతూనే ఉందని వెల్లడించారు. నేను ప్రజల తరపున పోరాటం చేయడానికి ఉన్నానని, నాడు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, వద్దన్నానని తెలిపారు. అప్పుడు టీడీపీలో చేరతాను అనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరతాను అనుకున్నారు. ఏ పార్టీలోనూ చేరలేదన్నారు. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా నన్ను చేర్చుకుంటారు, కానీ నల్ల కండువానే నా జీవితం, దాన్ని నేను వదలని తెలిపారు. ఎక్కడా ప్రజా సమస్య ఉన్నా నా పోరాటం ఆగదన్నారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, ఓడిపోయాను, కానీ ఏ పార్టీలో చేరలేదన్నారు. స్వతంత్రంగానే చట్టసభల్లోకి వెళ్లే అవకాశం ఉంటే వెళ్తాను, నా స్వేచ్ఛను కోల్పోనని తెలిపారు. గురువారం సాయంత్రం నేను సీఎం రేవంత్ ను కలవబోతున్నానని తెలిపారు. మా ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రమ్మన్నారు. సీఎంను కలిసి ధన్యవాదాలు చెప్తానన్నారు. దేశంలో అందరికంటే ముందు మేము వర్గీకరణ చేస్తామని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాల సోదరుల ఆధిపత్యం ఉంటుందన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.